చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే పరిశ్రమలు వెల్లువలా వస్తాయి, పెట్టుబడుల ప్రవాహం పరిగెత్తుతుంది, పరిశ్రమలు పరిగెత్తుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేస్తాయని చంద్రబాబు నాయుడు గారు, దాంతో పాటు తెలుగుదేశం పార్టీ, దాంతో పాటు పవన్ కళ్యాణ్, దానికి తోడు పురంధేశ్వరి ఒకటే అబద్ధాలు ప్రచారం చేస్తారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రెండే కంపెనీలు వచ్చాయి. ఒకటి పరిగెత్తే కియా కారు, మరొకటి వేసుకునేటువంటి జాకీ డ్రాయరు. ఈ రెండు సంస్థలను చూసుకోబెట్టి చంద్రబాబు నాయుడు గొప్ప పరిశ్రమలు తీసుకొచ్చాడు అని తెలుగుదేశం పార్టీ బాగా ఊతుంది. వాస్తవానికి 2014-19 మధ్య కాలంలో 32,803 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. దీంట్లో 38,000 మందికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు కల్పించగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు చూస్తే 1,103 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి దాని ద్వారా 3,47,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో పాటు దావోస్